గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, కడప జిల్లాలో ఉన్న గండి వీరాంజనేయ స్వామి క్షేత్రం చాలా మహిమాన్వితమైంది అని చెప్పి, హనుమంతుల వారి విగ్రహం కూడా శ్రీరాముడు చెక్కిన విగ్రహము అని చెప్పి కొన్ని విధానాలు వింటూ ఉంటాం. ఒక్కసారి ఆ ఆలయ చరిత్ర గురించి వివరించండి. గండి అంటే అక్కడ పాపాగ్ని అనే రివర్ పెన్నా నది ట్రిబ్యూటరీ ప్రవహిస్తూ ఉంటుంది. కొండల మధ్యలోంచి దూసుకుని వచ్చి కొండని కట్ చేసినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది నది. ఓహో, అంటే రెండు కొండల మధ్యలో నుంచి నది వెళ్ళి కొండని ఇలా విడగొట్టినట్టుగా అలా వెళ్ళిపోతున్న నది. పాపాగ్ని అంటే పాపములని దహింపచేసే నది అని అర్థం. అంటే ఆ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని దాని పేరు. అంటే అవకాశం ఉందా అమ్మా నదిలో స్నానం? శుభ్రంగా చేయొచ్చు, చక్కగా అవకాశం ఉంది. అక్కడ మన స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఉంది, దాంట్లో ఉండొచ్చు, అక్కడ స్నానాలు చేయొచ్చు, ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఒకప్పుడు కాదు కానీ ఈ మధ్యన కొన్నేళ్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు. చేసుకుని వాళ్ళు సర్వీసెస్ అన్ని వాళ్ళు అందిస్తున్నారు, లోపల పూజాదికాల కార్యక్రమాలు అవన్నీ. అంతకు ముందర కూడా చక్కగా జరిగేది. ఇదేంటంటే రామాయణంతో లింక్ అయినటువంటి ఆంజనేయ స్వామి కదా, రామాయణంతో త్రేతాయుగంతో లింక్ అయినటువంటి కథ. అక్కడ అంటే క్షేత్రగాథ అని చెప్తారు కదా ఒక చోట, అలాంటిది అది. దాంట్లో ఏంటి, రాముడు సీతను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే వాయుదేవుడు వచ్చి ఇక్కడ కాస్త ఆగవయ్యా అన్నాడు. అంటే లేదు, నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఎక్కడ ఆగలేను, నేను నా సీతను వెతుక్కునే ఆరాటంలో ఉన్నాను, రిటర్న్ వచ్చేప్పుడు ఆగుతా అన్నాడు. అలాగే భద్రాచలం గురించి కూడా అలాగే చెప్పుకుంటాం కదా. అలా రిటర్న్ వచ్చేటప్పుడు ఈయన అక్కడ ఒక రాత్రి విశ్రమించాడు. విశ్రమించి తనని సీతని కలిపింది ఆంజనేయుడు కదా, కనుక అతన్ని తలుచుకుంటూ తన బాణం మొనతో, రామబాణం మొనతో ఆ కొండ మీద చెక్కటం మొదలు పెట్టాడు. నెమ్మదిగా అది ఆంజనేయుడు అవతారంలాగా అయిపోయింది. కొండరాయి మీద ఆంజనేయుడు అవతారాన్ని చెక్కాడు. చెక్కి తెల్లవారేసరికి వెళ్ళిపోవాలి, ఆ రాత్రి బస చేయడానికి ఒప్పుకున్నాడు. ఎడమ చెయ్యి చిటికిన వేలు పక్కదాంతో ఇలా అతుక్కుపోయింది, అది ఇంకా విడి రాల, అంటే ఆ చెక్కలా అక్కడ తెల్లారిపోయింది, వెళ్ళిపోయారు. ఆ రాయి మీద అలా చూసి అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల భక్తులు ఉంటారు కదా, వారు చూసి అరే ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశాడంటే రాముడే తీసుకొచ్చి చెక్కినటువంటి విగ్రహం, ఇవన్నీ అక్కడ శాసనాల్లో ఉన్నాయి. ఈ చరిత్ర అంతా దాంట్లో ఉంటుంది. ఆ క్షేత్ర మహిమ క్షేత్ర చరిత్ర అని చెప్తారు కదా, దాంట్లో ఉన్నాయి. అక్కడ వెంటనే ఆలయం కడదామని అన్ని రకరకాల ప్రయత్నాలు చేశారు. వ్యాసరాయలు అనే ఒకటి ముని, ఆయన అక్కడ కొంచెం మనమైనా విడగొడతాం అన్నట్టుగా చేయబోతే రక్తం కారటం మొదలెట్టింది. ఆ రక్త చిహ్నాలు ఉంటాయి. అంటే లైవ్, సజీవంగా అని అన్నారు అని, ఆయన సజీవంగా ఉన్నారు అని అర్థం. అక్కడ రాముడు ప్రాణం పోసి వెళ్ళిపోయాడు కనుక వెంటనే అక్కడికి ఆపేసి ఆలయం కట్టారు. నిత్య పూజలు నిత్యార్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి మహత్తు గల క్షేత్రం ఆ గండి క్షేత్రం. అంటే కొండకి గండి పడింది అక్కడ, ఆ నదితో, అందుకని దానికి గండి అనే పేరు వచ్చింది. ఆ పక్కన ఉన్న ప్రాంతాలు గండికోట పేరుతో విహారయాత్రలుగా కూడా జనం చాలా చక్కగా అక్కడ విహరిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అంటే ఆ భక్తి గల వాళ్ళు ఆ భక్తికి, నేచర్ మీద భక్తి ఉన్న వాళ్ళు అక్కడికి, దేవుడి మీద ఉన్న భక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి, రెండింటి మీద భక్తి ఉన్న నాలాంటి వాళ్ళు రెండు చోట్లకి తిరుగుతూ ఉంటాం. ఆ రకంగా ఈ గండి క్షేత్ర మహిమది. ఇక్కడ ఎప్పుడైతే ఈయన మళ్ళీ వస్తున్నానని చెప్పాడో వాయుదేవుడు ఆనందం కొద్దీ ఈ రెండు కొండలు ఉంది మధ్యలో ఉన్నది కదా, ఆ రెండు కొండల మీద ఒక బంగారు తోరణాన్ని నిర్మించాడు. ఆ బంగారు తోరణం కింద నుంచి రాముడిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. రాముడు బంగారు తోరణం కింద నుంచి వచ్చాడు, మళ్ళీ బంగారు తోరణం కింద నుంచి వెళ్ళాడు. ఎవరికి కూడా గ్రంథాల్లో ఏం రాసిందంటే, ఎవరైతే ఈ బంగారు తోరణాన్ని, గాలిలో ఉన్న బంగారు తోరణం మనకేం కనిపిస్తుంది, ఎవరైతే దర్శిస్తారో వారు ముక్తి పొందుతారు, మోక్షం పొందుతారు, దేవ సాయుధ్యానికి వెళ్ళిపోతారు 6 నెలల్లో. కానీ కనిపించదు కదమ్మా అని ఉంది. అప్పుడు కడప జిల్లా కలెక్టరు థామస్ మన్రో, ఈ థామస్ మన్రో ఏం చేశారు, అప్పుడు గుర్రాలే కదా అసలు వాహనాలు, ఇప్పుడులాగా కార్లు ఇవి లేవుగా. ఆ గుర్రం ఎక్కి ఆయన తన జిల్లా అంతా చూసుకుంటున్నాడు. చూసుకుంటూ ఇక్కడ కూడా వచ్చాడు. వస్తూ ఉంటే ఆయనకి ఆ రెండు కొండల మధ్య బంగారు తోరణం కనిపించింది. ఇదంతా కూడా గుడి దగ్గర చెక్కబడి రాయబడి ఉంది శాసనంలో. కడప జిల్లా గెజిట్ లో కూడా ఉంది. గెజిట్ అంటే రికార్డెడ్, డాక్యుమెంటెడ్ కదా. ఆ బంగారు తోరణం కనిపించింది. ఇదేమిటి, ఎప్పుడు నేను చూడలేదే, కొత్తగా బంగారు తోరణం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండు కొండల్ని కలుపుతూ బంగారు తోరణం. ఆశ్చర్యంగా ఆయన వచ్చి పూజారులను అడిగాడు. ఇలా నేను వస్తుంటే నాకు ఇలా బంగారు తోరణం కనిపించింది, ఆ రెండింటి కొండలు కలుపుతూ.
అప్పుడు వారు చెప్పారు, ఉమ్, ఈ క్షేత్రంలో ఇది ఇది ఒక నియమం. ఎవరైతే దానిని చూస్తారో వారు 6 నెలల లోపల దైవ సాన్నిధ్యం చేరుకుంటారు ఉమ్, ఉమ్, ఉమ్. అని చెప్పారు. ఏం నమ్మలే. అయినా ఎందుకైనా మంచిది అంటే మీ పనులన్నీ పూర్తి అంటే కొన్ని ఉంటాయి అదే కదా, అదే ఆ, తెలిస్తే ఎవరికైనా మంచిదేగా. అవును చక్కగా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటాం. ఎడుస్తూ కూర్చుంటే ఏం రాదమ్మా, అవును వెళ్ళిపోవటం తథ్యం. అది అంతే. అందరూ గమనించుకోవాలి. జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువో జన్మ మృతస్య చ. మళ్ళీ వస్తాం వేరే విషయం. కనుక వెళ్ళాలి, కనుక వెళ్ళేది దానికోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. అసలు గరుడ పురాణంలో అయితే ఏడవద్దని చెప్పారు. ఏడిస్తే ఏమీ రాదు, అనవసరంగా ఏడవకండి. చక్కగా వాళ్ళు చేసిన మంచి తలుచుకోండి, ఉమ్, వాళ్ళు మీకు చేసిన మేలు తెలుసుకోండి. వాళ్ళు పాపం ఇంత కష్టపడ్డారు, ఇప్పుడు వెళ్ళిపోయి సుఖపడుతున్నారని అలా భావించుకోండి. అంతేగాని ఏడిస్తే వాళ్ళు తిరిగి వస్తారా? రారుగా. ఉమ్, ప్రయోజనం లేదు. పైగా ఈ ఏడుపు బాధకి వాళ్ళు వెనక్కి రాలేక ముందుకు వెళ్ళలేక బాధపడతారు ఆత్మ. అవును కొన్నాళ్ళ పాటు ఈ ఈ యాతనా శరీరం ఉంటుందని అంటారు కదా, ఉమ్, అది. కనుక పోతే ఏడవకూడదు. ఆయన చెప్పారు, పూజారులందరూ ఈయనకి చెప్పారు. ఉమ్, అదే విధంగా 6 నెలలకి ఆయన దేహం వదిలేశాడు థామస్ మన్రో. ఉమ్, అంటే మతానికి అతీతంగా ఎవరైతే నిజంగా తన భక్తులై తన దగ్గరికి అంటే వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిష్కళంకంగా ఉన్నంతసేపు వారిని ఈయన దేవుడి దగ్గర తీసుకుంటాడు. మన సనాతన ధర్మం అంతే కదమ్మా. అంతే అంతే ఎప్పుడూ కూడా ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు అని ఎవరిని దూరం భేదాలు పెట్టలేదు లేవు కదా. ఉమ్, ఈ అంటరానితనాలు అవన్నీ మధ్యలో వచ్చాయి. అవును ఇప్పటికీ తిరుమల శ్రీవారి క్షేత్రంలో మొట్టమొదట ఆయనకి పెరుగన్నం పాయసం ప్రసాదం తీసుకుని గడప దాటి వెళ్ళిన ప్రసాదం, ఏకైక ప్రసాదం. ఈ లడ్డూలు అవి ఏం వెళ్ళవు. పులిహోరలు, లడ్డూలు, దోశలు, అరిసెలు ఏవి వెళ్ళవు. ఉమ్, వడలు ఏవి వెళ్ళవు. ఆ పెరుగన్నం ఒక గొల్లవాడు తీసుకొచ్చి పెడతాడు. అవును అంటే దేవుడికి ఇలాంటివి ఏమీ లేవు. ఏమీ లేవు మధ్యలో ఎలా వచ్చాయో వచ్చాయి. వచ్చి మన మధ్య భేదాలు కల్పించి విడగొట్టి, అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ పాటించే రాజులు ఉన్నంతకాలం ఇలాంటివి వస్తాయి. థామస్ మన్రోని దేవుడు తనలోకి ఐక్యం చేసుకున్నాడు అని ఉమ్, అక్కడ గెజిట్ రాసింది. గెజిట్లో ఉంది. మరి ఆ క్షేత్రానికి మహిమ లేకపోతే ఎలా? ఉంది అంటే నువ్వు అంత భక్తితో ధర్మంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ మనకు ఆ బంగారం ఆ కప్పు కనిపిస్తుంది 6 నెలల లోపల పోయేవారికి అనిపిస్తుంది. కనిపిస్తుంది అంటే పోయే వాళ్ళంటే అందరికీ కాదు అందరికి కాదు. ఆ అలా భక్తిగా ఉన్న వాళ్ళందరికీ అని కాదు. ఉమ్, మనం ఏమన్నాము, కర్మ చక్కగా చేయండి, ఉమ్, అది అంతే కదా. అంతే కర్మ బాగా చేస్తే ఉమ్, మీకు మోక్షం వస్తుందని తర్వాత వస్తుంది. చెప్తున్నాడు కదా, అవును జ్ఞానం వస్తుందని. అది కనిపిస్తే 6 నెలల లోపల వారి ఇక్కడి నుంచి భగవత్ సాన్నిధ్యం చేరుకుంటారు అని ఉమ్, అక్కడ విశ్వాసం. ఓకే విశ్వాసం కాదు, ఒకటి జరిగింది. జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏమైనా జరిగిన ఆ తర్వాత దాఖలాలు మళ్ళీ ఉన్నాయమ్మా ఎక్కడ ఏమీ గెజెట్ ఉదాహరణలు కానీ ఏవి కానీ లేవు. ఉమ్, 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 అదొకటే రికార్డు చేయబడింది. ఓకే అది అక్కడ చక్కగా మనకి ఆలయానికి వెళ్తే బోర్డులన్నిటి మీద కనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అది మనం చూడొచ్చు. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళామా వచ్చామా దర్శనం చేసుకున్నామా వరకే కాదు అది వినాలి ఖచ్చితంగా దానికి సంబంధించిన అంటే స్థల పురాణము అప్పుడు అంతా కదా కూడా మనం అనుభూతి చెంది ఆ వైబ్రేషన్ మనలో అవును పొంది అసలు దర్శనం అది కదా. నిజంగా అవును విగ్రహాలు ఎక్కడ ఉండవు, ఉమ్, ఆలయాలు ఎక్కడ ఉండవు, అదే అంతే కదా. నిజం అసలైనటువంటి దర్శనం అన్నారే, ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తి దర్శనం, ఉమ్, ఉమ్, అది కదా కావాలి. అవును ఎప్పుడైనా అదే. ఉమ్, అది కాదు ఇంకొకటి అంటే సరే, ఎవరి మార్గం వారిది. అంతే నమస్కారం. అవును అంతే. అంతే ఇప్పుడు ప్రతి వారిని మన మార్గంలోకి రమ్మని మనం బలవంతం చేయలేం కదా. అవును అవును మనం నమ్మిన మార్గంలో, ధర్మ మార్గంలో వెళుతూ ఉండటమే. ఉమ్, యతో ధర్మస్తతో జయ అన్నాడు ఉమ్, కృష్ణుడు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది జయం అన్నాడు. ఉంటుంది ఉన్నది ఆయనకి. అవును మనం ధర్మ మార్గంలో పోతూ ఉంటే, మీ ప్రోగ్రాం పేరు కూడా ధర్మ మార్గం. ధర్మ మార్గంలో పోతూ ఉంటే ఉమ్, జయం కలుగుతుంది. అది. సంతోషం అమ్మా